ఈ వంకాయ తిని చూడు ఒకసారి. వంకాయ మాత్రం చూస్తుంటే నోరు పడుతుందిలేండి. ఆహా ఏమి రుచి తినరామై మరచి. నా కోసమే పట్టుకున్నారు బాబాయ్ యాక్చువల్గా. తండ్రి పిల్లడు పాలు తాగేటప్పుడు తల్లి దగ్గర ఎలా మారం చేస్తాడో ఫుడ్ దగ్గర మనం అలా మారం చేయాలి. బాబాయ్ గారు హడావుడి అయితే మామూలుగా లేదు. ఆ పిల్లోళ్ళ హడావుడి కంటే ఈయన హడావుడి ఎక్కువైపోయింది అనమాట. వండటం ఒక ఆర్ట్, వడ్డించడం ఒక ఆర్ట్, తినటం ఒక ఆర్ట్. ఎన్ని తిన్నా కానీ ఆ గుత్తంకాయ మీద మనసు అయితే ఉండిపోయింది. మళ్ళీ ఇంకొకటి తీసుకుని తినేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పెద్ద ఈవెంట్లో అసలు క్యాటరింగ్ సెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఆలపాటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈయన ఎవరంటే సాయి కౌశిక్ క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్ అధినేత అనమాట. సార్ నమస్కారం. ఆల్రెడీ మీ ఫుడ్ అయితే నేను 2-3 క్యాటరింగ్స్లో టచ్ చేశాను. నచ్చింది కాబట్టే మీకు వీడియో చేస్తానని మాట ఇచ్చాను నేను. థ్యాంక్ యూ. అసలు మీ క్యాటరింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి ఒకసారి చెప్తారా? నా క్యాటరింగ్ జర్నీ 2000లో స్టార్ట్ అయింది. 2000 అంటే దాదాపు 25-26 సంవత్సరాలు. సూపర్. అయిపోయిన తర్వాత ఫస్ట్ హాస్టల్స్, తర్వాత అలా క్యాటరింగ్స్ ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చామాట. నాకేంటంటే ఒక ఫ్యాషన్తో చేస్తామంట. ఏంటంటే పూర్వకాలం మా విలేజ్లో ఎవరు వచ్చినా సరే, ఒక ఎమ్మెల్యే వచ్చినా, ఒక మినిస్టర్ వచ్చినా, ఒక ఎంఆర్ఓ వచ్చా, కలెక్టర్ వచ్చినా, మా రామాలయం దగ్గరకు వచ్చి హనుమంతరావు కొద్దిగా భోజనం పంపండి అంట అలవాటు మాట. టీ కూడా మా ఇంటి దగ్గరే తాగేవారు. అలాగే మా అమ్మగారు అందరికి 100 మంది వచ్చినా 50 మంది వచ్చినా వండి పెట్టడం అలవాటు. అలా నాకు వంట ఎక్కడండి ప్రాపర్? ఎక్కడ మీది? మాది కృష్ణా జిల్లా లక్ష్మీపురం, కృత్తివేణి మండలం, కృత్తివేణి దగ్గర. నాకు అలా వంట అలవాటు అయిపోయింది. తర్వాత నేను హైదరాబాద్ రావటం, ఆటోమేటిక్గా నేను హాస్టల్స్ పెట్టుకోవటం, క్యాటరింగ్లో రావటం, అది నాకు జీవనాధారం అయింది. నాకు అది ఉపయోగపడుతుంది. నా ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే బాగా తినిపించాలని కోరిక. వాళ్ళు ఎంత తింటూ ఉంటే నేను అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చిందన్నా చూడను. మెయిన్ వాళ్ళు ఎంత బాగా తింటున్నారు, ఎలా తింటున్నారు. దీంట్లో ఏంటంటే వండటం ఒక ఆర్ట్, వడ్డించడం ఒక ఆర్ట్, వడ్డించడం ఒక ఆర్ట్, తినటం ఒక ఆర్ట్. ఈ రోజులో 3 ఎవరికి రావట్లా. ఆ మూడింటి కాంబినేషన్ కుదిరితేనే ఆ వంట, అది ఆ భోజనం పరిపూర్ణం అవుతుంది. యాక్చువల్గా నేను వంట వండేటప్పుడు చూసుకుంటాను, వడ్డించేటప్పుడు 1000 మంది గెస్ట్లను 500 మెంబర్స్ గెస్ట్ని టచ్ చేస్తాను. అట్లాగే ఎలా ఉంది ఏంటని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఇట్లా చేయడం వల్ల మనకు ఒక రెప్యుటేషన్, ఒక బ్రాండ్ సిటీలో హ్యాపీ. అసలు యాక్చువల్గా నేను కూడా తినడానికి వస్తాను డైరెక్ట్గా అంటే లేదు మేము వండుతున్నప్పుడు చూడడానికి రావాలి అని చెప్పి మీరు పొద్దున్నే తెల్లవారుజామున రమ్మన్నారు. కానీ నేను వచ్చేటప్పటికి 7 అయిపోయింది. మేము 4ంటికే స్టార్ట్ చేసేసాం. 4ంటికే స్టార్ట్ చేశారు. మీరు వస్తారని వెయిట్ చేయాలి. అంటే నేను చెప్పింది కాదు, మీరు స్వతహాగా ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాం అని చూస్తే అక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మేము ఎట్లా ఉన్నాం. వంట వండేటప్పుడు నేనే ఈ వర్కర్స్తో పాటే వర్క్ చేసుకుంటానే ఉంటా. దాంతో ఉండి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అప్ అవుతారు అన్నమాట. అట్లాగేంటి అది ఒక అలవాటు అయిపోయింది. వచ్చిన వాళ్ళని ఇప్పుడు ఎట్లాగా సర్దించుకోవాలి, వండిన తర్వాత వచ్చిన ప్రతిదీ ఎలా టేబుల్ మీదకి ఎక్కాలి, ఎట్లా కాంపిటీషన్స్, ఎట్లా ఆర్డర్ ప్లేస్ చేయాలి అన్నది నేను బాగా చూసుకుంటూ ఉంటాను. అది ఒకటి బాగా పర్టికులర్. నేను ఇట్లా అందుచేత ఏంటంటే అందరికీ నేనంటే ఒక ఇష్టం, ఒక ఇది మాట. ఈరోజు క్యాటరింగ్ ఏంటంటే ఈరోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి,
ఎంతమందికి చేస్తున్నారు ఈ రోజు ఐటమ్స్? ఈరోజు 1500 మంది, నియర్ అబౌట్ 60 to 70 ఐటమ్స్ ఉన్నాయి. 60 నుంచి 70 రకాలు. 70 రకాలు ఉన్నాయి. అంటే అన్ని కలుపుకొని 60 నుంచి 70 రకాలు అంటే ఓషి కాదు. ఇప్పుడు మనం ఏంటంటే పొళ్ళు ఉన్నాయనుకో 5-6 రకాలు పెడతాం, పాపళ్ళు ఉన్నాయనుకో 5-6 రకాలు పెడతాం. ఇట్లా ఏంటంటే మన దగ్గర ఏంటంటే స్పెషల్గా చేస్తారన్నమాట. నా దగ్గర గుత్తొంకాయ సిగ్నేచర్ నాకు. అవును, అదిగో చాలా ట్రైల్ గుత్తంకాయ ఎందుకంటే ఆ రెసిపీ ఫస్ట్ నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. ఆ రెసిపీ అదొకటి నాకు ప్రతి ఈవెంట్లో ప్రతి దాంట్లో మస్ట్ అండ్ షుడ్గా అది పెడతాను అనమాట కంపల్సరీగా. అలాగే మజ్జిగ పులుసు కొన్ని నా సిగ్నేచర్స్ ఉన్నాయి. ఆ సిగ్నేచర్ డిష్లు మామిడికాయ జీడిపప్పు అని కానీ, ఎల్లిపాయ కూర, అల్లం కూర కానీ ఇలాంటి కొన్ని అన్నీ కూడా నా సిగ్నేచర్ డిష్లు పెడతా ఉంటాను అనమాట. ఇవి ఏంటంటే అందరూ పెట్టే విధంగా కాకుండా నేను డిఫరెంట్గా పెడతాను. అందరూ పెట్టింది కాకుండా అంటే మనం డిఫరెంట్గా ఉండాలి. మనం వండింది ఎలా అటు తిరగాలంటే మా అమ్మమ్మ వండింది, మా నాన్నమ్మ వండింది, మా తాతగారింటి కాడ తిన్నాం, ఆ రోజులు గుర్తు రావాలి. ఇంటి భోజనం గుర్తు రావాలి. ఆలపాటి వారి ఇంటి భోజనం తింటే వాళ్ళ ఇంటి భోజనం గుర్తు రావాలి. ఆ కాన్సెప్ట్లో నేను ఆలోచిస్తాను. ఇట్లా వెళ్తాం జర్నీలో మనం ఏంటంటే చాలా హ్యాపీ. నాకు డబ్బులుగా కాకుండా వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఇది ఇట్లా అంటే హైదరాబాద్లోనేనా మీరు చేసేది, లేకపోతే ఎక్కడి వరకు చేస్తుంటారు మీ గ్యాదరింగ్స్? నేను చెన్నై వెళ్తా ఉంటానండి, బెంగళూరు వెళ్తాను, భీమవరం వెళ్తాను, విజయవాడ వెళ్తాను, వైజాగ్ వెళ్తాను. నాకున్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నుంచి అంటే తీసుకుంటూ ఉంటారు. నా బిజినెస్ అంతా కూడా మౌత్ టు మౌతే. అదే ఒక ఫంక్షన్లో తిన్న వాళ్ళు ఇంకో ఫంక్షన్ నుంచి ఆర్డర్ ఇవ్వాలి, అంతే మౌత్. ఎప్పుడు కూడా విజిటింగ్ కార్డ్స్ ఇవ్వటం. నాకు అసలు మొన్నటి వరకు నా క్యాటరింగ్ మెనూ కార్డే ఉండేది కాదు. అంటే చాలా మంది మెనూ కూడా అడగరంట కదా మిమ్మల్ని? వాళ్ళ మెనూ అడగరు. ఒక మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే లక్ష్మీనారాయణ పలానా రోజు మ్యారేజ్ గెస్ట్లు అంటారు. మెనూ నేను జస్ట్ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఏం పెట్టాలనుకుంటున్నారో పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఫీడ్బ్యాక్ తీసుకుని మిగతా మెనూ నేనే డిజైన్ చేస్తాను కస్టమైజ్డ్గా. వాళ్ళు బాగునే మళ్ళీ మార్చుతా. అట్లాగేంటంటే మెయిన్ ఫుడ్ ఎక్కే వరకు కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. ఆ ప్రకారం పెట్టుకుంటూ ఉంటాను. అలాగేంటంటే మనం మ్యాక్సిమం మన కస్టమర్స్ ఏంటంటే 2001లో ఒక అమ్మాయి బర్త్డే చేశా, ఆ అమ్మాయి పెళ్లి మనం చేశా, మధ్యలో అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేశా. అంటే ఎంత రాంగ్ రిలేషన్. సూపర్. ఎందుకంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఒకసారి ఒక ఇంట్లో ఎంటర్ అయ్యానంటే వాళ్ళ పెళ్ళిళ్ళు, నెక్స్ట్ శ్రీమంతాలు, నెక్స్ట్ గృహప్రవేశాలు, బాబు బర్త్డేలు ఇట్లాగే చేస్తూ ఉంటారు. అదొక ఏంటంటే మనకి మంచి ఒక ఆనందదాయకం. ఎందుకంటే మన చేతులతో చేసిన పెళ్ళి కానీ ఇది కానీ అంత సక్సెస్ అయ్యారు అని మనకి మోర్ ఫీల్ హ్యాపీ అన్నమాట. ఇట్లా ఈ పొగల్లో పడుతూ ఉంటారు అన్నమాట. అంటే మినిమం ఎంతమంది నుంచి మ్యాక్సిమం ఎంతవరకు ఈ క్యాటరింగ్స్ మీరు? అంటే మినిమమ్ 50 మంది నుంచి 50,000 వరకు చేస్తాను. 50,000 వరకు చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఒక 10 మంది 20 మందికి అడిగినా కస్టమైజ్డ్గా పంపిస్తాను. అంటే జనరల్గా సిటీలో ఉన్న పెద్ద క్యాటరర్స్ ఎవరు కూడా బిలో 100 తీసుకోరు. నేను అట్లా కాదు, 10 మందిని కస్టమర్గానే చూస్తారు, 10,000 మందిని కస్టమర్గా చూస్తారు. అదేంటంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే ఈ 10-20 అంటే సిటీలో 10-20 మంది అంటే సిటీలో ఉంటారు, భోజనం మన దగ్గరే తినాలి అన్నప్పుడు తప్పనిసరిగా నేను పంపిస్తాను. వద్దన్న అన్నం పంపిస్తాను అన్నమాట. అది ఇప్పుడే జస్ట్ ఇంతకుముందు నేను శిల్పకళ వేదికకి 10:30కి ఫోన్ ఇచ్చింది. అర్జెంటుగా లక్ష్మీ గారు ఎట్టి పరిస్థితులు నాకు 1 గంటకల్లా 10 మంది పంపిస్తాను. నాకు కాదు కానీ పంపిస్తానని చెప్పా. ఎందుకంటే అంత రిలేషన్ మెయింటైన్ చేస్తాను. మన భోజనమే తినాలన్నప్పుడు నాకు నేరేడుమెట్లో కస్టమర్స్ ఉన్నారు, 300 ఫ్యామిలీస్. వాళ్ళు 10 మందికి నేను చేస్తా, 10,000 మందికి నేను చేస్తా. అంటే ఆ రిలేషన్ అట్లా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏంటంటే హ్యాపీ. సూపర్ అండి. సో సరే అండి, మనం టేస్ట్ చేద్దాం ఫుడ్. ఇంకా టైం పడుతుంది అనుకుంటాను కాసేపు. బాబాయ్ గారు హడావుడి అయితే మామూలుగా లేదు. ఆ పెళ్ళోళ్ళ హడావుడి కంటే ఈయన హడావుడి ఎక్కువైపోయింది అనమాట. బాబాయ్ ఏంటి ఈరోజు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మన ప్లేట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. అంటే ప్లేట్లు సరిపోలేదు అనుకోండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. పన్నీర్ టిక్కా, పైనాపిల్ పుదీనా. పన్నీర్ టిక్కా, పైనాపిల్ పుదీనా, వెజ్ మంచూరియా. ఇది వెజ్ మంచూరియా బాబాయ్, భలే ఉన్నాయి బాల్స్, ఇవి చాలా బాగున్నాయి. ఇక మిర్చి బజ్జీ, ఎవర్ గ్రీన్ మిర్చి బజ్జీ, సూపర్. గుత్తి వంకాయ, అదే ఆ గుత్తి వంకాయ చాలా స్పెషల్.
ఇంత పెద్ద ప్లేట్ పెట్టారు గుత్తొంకాయ, మామూలుగా లేదు. అది చాలా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. అంటే ఇంకా అంటే జస్ట్ అలా స్నాక్స్ ఒక ఫిష్ ఫ్రై తిన్నట్టు తింటారన్నమాట. ఒకటి తింటే ఆగరు. ఇది అంటే నోట్లు వేసుకోగానే ప్లేట్ పెట్టారు. ఎనపూసలా కరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఆ టైప్ అంట. మళ్ళీ వంకాయ బిర్యానీ. పెళ్లి కూతురు స్పెషల్ గా అడిగింది అనమాట. అవునా? అది ఎక్కడో తిన్నదట, నాకు వంకాయ బిర్యానీ మీద కావాలన్నది. సూపర్. అలాగే పనసకాయ బిర్యానీ ఉంది. పనసకాయ బిర్యానీ జనరల్గా ఈ ఆలూ ఫ్రై ఎప్పుడు కూడా జనరల్గా పూర్వకాలం మన ఇళ్లలో చేసుకునేవాళ్ళం. క్యాటరింగ్స్ లో చేయరు జనరల్గా. ఆలూ ఫ్రైలో కూడా జీడిపప్పు వేసారా? జీడిపప్పు. ఇందులోని జీడిపప్పు వదలలేదు. అదే అట్లాగా. ఇది అలాగే చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ. మనం నాటు చిక్కుడుకాయ, రెగ్యులర్ చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ విజయవాడ నుంచి తెప్పిస్తాం. సూపర్. అయిపోయింది. ఇది గోంగూర, పప్పు, ములక్కడ. ఇదేమో నున్న ములక్కడ. నున్న ములక్కడ విజయవాడ పక్కన. అలాగేంటంటే ఏ కాయగూర ఎక్కడెక్కడ బాగుంటుంది అన్నది తెచ్చుకోవడం, చేయటం మనకు అలవాటు మాట. ఓకే, సూపర్. అసలు మామూలుగా హడావిడి అంటే ఏ టైం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు? 12 o'clock. యాక్చువల్గా వాళ్ళు టైం ఇచ్చింది 1 o'clock. బట్ 12 o'clock పెళ్లి ముహూర్తం అయిపోయింది కాబట్టి షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వెంటనే అంటే ఊర్లో వెళ్ళిపోతారు చాలా మంది. అందుచేత ఎర్లీగా. ఈ సెక్షన్ ఏంటి బాబు? ఇక్కడ ఈ సెక్షన్ ఏంటి? ఇవన్నీ స్వీట్, జిలేబీ, తవా స్వీటు. ఇది జిలేబీ లైవ్. జిలేబీ లైవ్, తవా స్వీటు. ఇంకా అదే రెడీ అయిన తర్వాత స్వీట్లు ఇంకెట్లా మంట. అదేమో చైనీస్ కౌంటర్ కూడా ఉంది. అది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఈ సెటప్ గానీ ఇవన్నీ కూడా కస్టమర్ యొక్క దాని మీద ఇంట్రెస్ట్ బట్టి మనం డిజైన్ చేస్తూ ఉంటాం. పిల్లలకి కానీ లేకపోతే లేడీస్ కానీ ఎవరికి ఇష్టమైన సెక్షన్ ఆ సెక్షన్ ఉంటుంది. బయట అంతా జ్యూస్ కౌంటర్లు అన్ని గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి. జ్యూస్ ఉన్నాయి, 2 రకాల జ్యూస్లు, వాటర్ మిలాన్, బటర్ స్కాచ్, షేక్, మిల్క్ షేక్, సూపర్. ఇంకా అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ జరిగింది. అలా ఫ్రూట్ కౌంటర్, ఐస్ క్రీమ్, మలై షాదూదు, డెజర్ట్స్ అన్ని బయట ఉంటాయి. పాన్ అన్ని కూడా అంటే ఈ ప్లేస్ దీన్ని బట్టి డిజైన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా హాల్ బట్టి డిజైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆనందం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంత హాల్ తీసి పెద్ద ఐటమ్స్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట. తింటూ మాట్లాడుకుందాం బాబాయ్. నేనైతే తింటాను. ఇది చూస్తే నాకు చాలా బాగా నోరు వస్తుంది. ఏంటన్నారు ఇది? ఇదే చీజ్ బాల్ అన్న. చీజ్ బాల్ ఇది? చీజ్ బాల్. ఓకే, చీజ్ బాల్. ఇది చీజ్ బాల్. బా, ఆల్రెడీ మీ క్యాటరింగ్ నేను నాన్ వెజ్ క్యాటరింగ్ కూడా తిన్నా, టేస్ట్ చేసా. అప్పుడు చాలా బాగా నచ్చింది. వెజిటేరియన్ కూడా ఒక క్యాటరింగ్ ఒకసారి తిన్నా. వెజ్ 2 సార్లు తిన్నా మీ క్యాటరింగ్. యాక్చువల్గా చాలా బాగుంది చీజ్ బాల్. సాస్లో నంచుకుంటే బాగుంటుంది బాబా? ఇంకా చాలా బాగుంటుంది. అంటే సాస్ డిఫరెంట్ అంటే దాని ఒరిజినాలిటీ ఎంజాయ్ చేయాలంటే ప్యూర్ తినాలి. కరెక్ట్, నాకు కూడా అలాగే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ కొంతమంది సాసులు ఇవన్నీ అంటున్నారు, కానీ ప్యూర్గా తింటేనే దీని ఒరిజినాలిటీ. పైనాపిల్ పుదీనా బాగుంటుంది. ఇప్పుడు బెంగళూరు అంటున్నారు, చెన్నై అంటున్నారు. స్టాఫ్ అంతా ఇక్కడ మీకు రెగ్యులర్గా ఒక స్టాఫ్ ఉంటారా, లేదా ఎక్కడికక్కడ హైర్ చేసుకుంటారా? అంటే మాకు రెగ్యులర్ మా కిచెన్ స్టాఫ్ వచ్చి ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ స్టాఫ్. అది పర్మనెంట్గా ఉంటారు. పర్మనెంట్ స్టాఫ్. అది అంటే రెగ్యులర్గా క్యాటరింగ్స్ ఉండవు కదా బాబాయ్? ఉన్నా లేకపోయినా అది మెయింటైన్ చేయాలి. అంటే నాకు మిగతా వాళ్ళకి నాకు ఉన్న డిఫరెంట్ అంటే నాకు సీజన్ అన్ సీజన్ లెక్కలేదు. ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది నాకు. అదొక అదృష్టం మనకి. ఏంటంటే మనం 10 మందికి చేస్తాం, 10,000 మందికి చేస్తాం కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఉంటానే ఉంటుంది. ఏదో ఉంటుంది కాకపోయినా ప్రైవేట్ పార్టీలో చిన్న ఏదో ఉంటుంది. అంచేత మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. అట్లాగే ఏంటంటే ఇప్పుడు బెంగళూరు వెళ్తాం, మన మెయిన్ షెఫ్స్, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకెళ్తాం. ఇంకా అక్కడ సబ్ లేబర్ అంతా కూడా అక్కడే ఎంగేజ్ తీసుకుంటారు అనమాట. ఇంకో ఒకసారి ఎక్కడైనా చేస్తే ఇంకా అలవాటు పడిపోతారు కాబట్టి అక్కడ జనరల్గా అక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటా ఉంటాం. ఈ వంకాయ తిని చూడు ఒకసారి. వంకాయ మాత్రం చూస్తుంటే నోరు పడుతుందిలేండి. ఆహా ఏమి రుచి తినరామై మరచి. ఎంజాయ్మెంట్ ఉందా? 1 more అంటారు తిన్న వాళ్ళు. డెఫినెట్గా సూపర్. నిజంగానే వాళ్ళు ఏదో చెప్పారని కాదు, కానీ ఇన్ని ఐటమ్స్ ఉన్నా బాబాయ్ స్పెషల్గా చెప్పారు వంకాయ ఎదిరిపోద్దని. నిజంగానే ఎదిరిపోయింది. ఇంకా మన సైడ్ అక్కడ క్యాటరింగ్స్ బాబాయ్ అంటే విజయవాడ కానీ భీమవరం అన్నీ కూడా కస్టమైజ్డ్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చదువుకోముందు కాకరకాయ అంటే చదువుకున్న తర్వాత కేకరకాయ అంటున్నారు. ఏంటంటే కొంతమంది వంటోళ్ళు అంటే వంట రూపునే షేప్నే మార్చేస్తున్నారు.
వాడి పైత్యానికి జనరల్గా ఏంటంటే ఒక కోవా పెట్టుకోవడం జీడిపప్పు పెట్టుకోవడం వేసేయటం అట్లా చేసేస్తున్నారు అనమాట. అంచేత అలా కాకుండా మన ఒరిజినాలిటీ కూర ఏముంది, ఒరిజినాలిటీ ఎలా ఉండాలి, ఏది స్పైసీ ఆ ట్రెడిషనల్ మిస్ అవ్వకుండా ఉండాలి. వచ్చి నా కోసమే పట్టుకున్నారు బాబాయ్. యాక్చువల్గా ఆ సేపట్లో ఇక్కడ హడావుడి స్టార్ట్ అయిపోద్ది అనమాట. హడావుడి స్టార్ట్ అయ్యే లోపల వీడియో రికార్డ్ చేయాలని చెప్పి చేస్తున్నాం. నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే కూరలో మామూలుగా లేవు అసలు. ఈ ఆలుగడ్డ ఫ్రై తిని చూడు, ఆలు ఫ్రై అలా పట్టుకుంటే ఏం తెలీదు, పట్టాల గుప్పుడా. సూపర్, అద్భుతం. అది ఎలా ఉంటే చంటి పిల్లడు పాలు తాగేటప్పుడు తల్లి దగ్గర ఎలా మారం చేస్తాడో ఫుడ్ దగ్గర మనం అలా మారం చేయాలి. చాలా విషయం ఉంది బాబాయ్ దగ్గర. వండడం, వడ్డించడం, దగ్గరుండి తినిపించడం, ఇది ఆయన ఆర్ట్. ఆ ఆర్ట్ని బాగా ప్రజెంట్ చేస్తున్నారు. నిజంగా మంచి ఫీల్డ్లో మీలాంటి వాళ్ళు ఇలాంటి ఫీల్డ్లో ఉండడం వల్ల మాలాంటి అంటే రుచులు కోరుకునే వాళ్ళ ఆ జీహ్వా చాపల్యం అంటారు కదా, అది బాగా తీరుతుంది అనమాట. బొజ్జ కూడా నీట్గా నిండుతుంది. అలాగే నాకు ఇంటి దగ్గర మెస్ ఉంటుంది డైలీ. ఉందా? గోశాల అంటారు. అంటే న్యాచురల్గా చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్లో పెడతాను. కానీ ప్లేట్లో ఎవరైనా వదిలితే కనుక నెక్స్ట్ టైం మన భోజనం రావద్దని చెప్తా. అంత అంటే మన భోజనం అంటే మెస్ చెప్తే నేను మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర మంచి భోజనం, మంచి అన్నీ కూడా ఉంటాయి. నేను మెస్ ఉందనుకోవట్లా. అంటే జనరల్గా మొన్నసారి క్యాటరింగ్ తిన్నప్పుడు మా చుట్టాలను అడిగాను అనమాట, ఎవరు క్యాటరింగ్ చాలా బాగా చేశారంటే అప్పుడు మీ నెంబర్ ఇస్తే మిమ్మల్ని అడిగా ఒక వీడియో చేసుకుంటానండి అని. చెప్పలా మీరు పొద్దున్నే ఇప్పుడే చెప్తాను, మీరు పొద్దున్నే రమ్మన్నాను, మీరు రెడీ అయిపోయింది. ఇంకా పొద్దున్నే వస్తే పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి తినిపించేద్దామండి. కానీ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇది గోంగూర, ఇదంతా నేను ఫినిష్ చేస్తా. మీరు ఇది గోంగూర చట్నీ, ఇది గోంగూర టమాటా కట్ట, 2 రకాల గోంగూర. అంటే ఇదేం కూర బాబాయ్? ఇది మెంతి చమన్. మేతి చమనా? మెంతి. మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి, నేను ఫినిష్ చేసేస్తాను. దాదాపు 70 రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఈరోజు జరగబోయే క్యాటరింగ్లో. నాకు ప్లేట్లో పట్టిన ఐటమ్స్ అయితే బాబాయ్ తెచ్చిచ్చారు, ఆలపాటి లక్ష్మీనారాయణ గారు. నిజంగా ఆ ఫుడ్ వండే దగ్గర ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి, తినాల్సినప్పుడు ఎలా తినాలి అనేది చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబాయ్. నాకైతే ఆయనకి మెస్ ఉందని తెలియదు. క్యాటరింగ్ కూడా నేను గతంలో ఒకసారి టేస్ట్ చేసి చాలా బాగా నచ్చి, అంటే ఎందుకు క్యాటరింగ్ చేస్తున్నాను అంటే రెగ్యులర్గా హోటల్ చాలా చూపిస్తున్నావు కదా, ఏదైనా మంచి మంచి క్యాటరింగ్స్ నీకు తెలిసినవి ఏదైనా ఉంటే చెప్పు, మాకు కూడా ఉపయోగపడతాయి కదా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ క్యాటరింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నిజంగా ఫుడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లేట్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఇదిగో ఇది చిక్కుడుకాయ కూర కూడా మన రెగ్యులర్ చిక్కుడుకాయ కాకుండా మనకి నాటు చిక్కుళ్ళు అంటారు కదా, ఆ నాటు చిక్కుడుకాయ కూర, బగారా, అలాగే బిర్యానీ. ఆ బిర్యానీ కూడా వంకాయ బిర్యానీ అనమాట. వంకాయ బిర్యానీ ఉంది, పనసకాయ బిర్యానీ కూడా ఉంది. ప్లేట్లో సరిపోక పెట్టుకోలేదు. అలాగే ములంకాడ జీడిపప్పు అనమాట. కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ములంకాడ జీడిపప్పు, ఇది గోంగూర పచ్చడి, అలాగే గోంగూర కట్ట అట. ఇది ఆ గోంగూర కట్ట కూడా చాలా స్పెషల్గా ఇచ్చారు. అలాగే పప్పు, మామిడికాయ, సాంబారు, మళ్ళీ ఇది ఫ్రై, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చైనీస్ ఉంది. అలాగే ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే మార్నింగ్ అయిపోయింది అనుకోండి, ఇది ఆఫ్టర్నూన్ ఫంక్షన్ అనమాట. భోజనాలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. మీకు తలెత్తి చెప్పేంత ఖాళీ కూడా లేదనమాట. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ లెక్క పెట్టుకుంటూ ఏది ముందు తినాలా అని చెప్పి నాలో నేను మీనమేషాలు లెక్కెట్టుకుంటున్నాను. సరే, ఫ్రై దగ్గర నుంచి మొదలు పెడదాం. క్యాబేజీ ఫ్రై, సింపుల్ అండ్ సూపర్. వీళ్ళ వంకాయలు మాత్రం చాలా స్పెషల్గా ఉన్నారండి. ఆ వంకాయ అంటే మనకి ఇందాక గుత్తి వంకాయ ఇచ్చారు కదా, నాకు నిజంగానే మళ్ళీ ఇంకోటి తినాలనిపించింది. అలాగే వెళ్దాం, కాసేపు అయితే పబ్లిక్ ఫుల్ అయిపోతారు. వంకాయ బిర్యానీ కొంచెం టేస్ట్ చేద్దాం. బాబా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కన్నా అద్భుతంగా ఉంది ఈ వంకాయ బిర్యానీ. బాబాయ్ వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే గోంగూర తిను అన్నారు. మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా గోంగూర కోసం ఎదుర్కొనే వాళ్ళు ఎవరు రాయంటే తెలుగు వాళ్ళు అంటుంటారు. గోంగూరలో ఒక రకమైన కమ్మదనం, ఆ పొల్లదనం మన ఆ తెలుగుదనాన్ని గుర్తు చేస్తుంది. అందుకే గోంగూర అంటే మన తెలుగు వాళ్ళకి అంత ఇష్టం. సూపర్. బాబాయ్ చెప్పారని కాదని అదిరింది. అలాగే గోంగూర కట్ట కూడా ట్రై చేస్తా.
బా సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇందులో ఆ టమాటా ఫ్లేవరు, ఆ ఉల్లిపాయ ఎక్కువ తగులుతుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. సరే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే సమయం ఆసన్నమైందనమాట. మనం ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం కంటే ఇక్కడి నుంచి మనం తప్పుకుంటే బెటర్ అనమాట. సరే, మళ్ళీ చెప్తున్నా ఈ క్యాటరింగ్ డీటెయిల్స్. సాయి కౌశిక్ క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. నెంబర్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లోనో స్క్రీన్ మీద నెంబర్ కూడా వేపిస్తాను. ఎవరికైనా హైదరాబాద్లో కానీ, విజయవాడ కానీ, భీమవరం కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎక్కడైనా సరే వీళ్ళు క్యాటరింగ్స్ అయితే చేస్తున్నారట. మినిమం 10 మంది దగ్గర నుంచి, అంటే 10, 20, 30 అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకు చేస్తారనుకుంటాను. లేదు కొంచెం లార్జ్ నెంబర్స్ అయితే మాత్రం ఎక్కడికైనా వచ్చి ఆలపాటి లక్ష్మీనారాయణ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గురించి చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ అబ్బాయి కౌశిక్, వాళ్ళ అబ్బాయి పేరు మీదే ఈ క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్ అనేది ఉంటుందన్నమాట. తండ్రి కొడుకు వీళ్ళిద్దరూ కలిసి ఆ క్యాటరింగ్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫంక్షన్స్కి ఈవెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరైనా మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరే ఇంకో 10 మందికి రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎన్ని తిన్నా కానీ ఆ గుత్తొంకాయ మీద మనసు అయితే ఉండిపోయింది. మళ్ళీ ఇంకొకది తీసుకుని తినేద్దాం. గురుగారు, మీ గుత్తొంకాయని మాత్రం మర్చిపోలేకపోతున్నాం, అందుకే మళ్ళీ వచ్చాను. చాలా బిజీగా ఉన్నారు. గుత్తొంకాయ మాత్రం అదిరింది. వచ్చారు బాబాయ్, మళ్ళీ రాగి సంగతి అన్నారు. ఇంకా ఈ ప్లేట్ ఫినిష్ అవ్వలేదు బాబాయ్, ఫినిష్ చేసి వస్తా. ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో. బాయ్.